వార్ 2 టీజర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పటి నుండి సోషల్ మీడియాలో ఇటు ఎన్టీఆర్ మీద అటు హృతిక్ రోషన్ మీద విపరీతమైన ట్రోలింగ్ మొదలైంది భయ్య. అదేంటంటే కొందరేమో ఎన్టీఆర్ హృతిక్ కటౌట్ ముందు తన స్క్రీన్ ప్రెజెన్స్ ముందు అసలు నిలబడలేకపోయాడని, హృతిక్ పూర్తిగా ఎన్టీఆర్ని డామినేట్ చేశాడని హేటర్స్ ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. కానీ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ మాత్రం మా అన్న యాక్టింగ్ని ఎనర్జీని హృతిక్ అస్సలు మ్యాచ్ చేయలేదని హేటర్స్కి రీకౌంటర్ ఇస్తున్నారు. బట్ నా ఒపీనియన్ ఏంటంటే కొన్ని ప్లేసెస్లో ఎన్టీఆర్ హృతిక్ని డామినేట్ చేశాడు, కొన్ని ప్లేసెస్లో హృతిక్ ఎన్టీఆర్ని డామినేట్ చేశాడు. ఎందుకంటే ఇద్దరు గ్రేట్ యాక్టర్స్, ఎలాంటి రోల్లో అయినా సరే ఈజీగా ఒదిగిపోతారు. కాకపోతే హృతిక్ హీరో కాబట్టి ఎన్టీఆర్ని డామినేట్ చేసినట్టు న్యాచురల్గా అనిపించడం కామన్. బట్ అలా అని ఎన్టీఆర్ని తక్కువ చేయడం కరెక్ట్ కాదు. తను విలన్ రోల్లో 100% ఇచ్చాడని టీజర్లో క్లియర్గా తెలిసిపోతుంది. అయితే టీజర్ మొత్తం వీళ్ళిద్దరే ఉన్నారు, కానీ కియారా అద్వానీ మాత్రం ఒకే ఒక చోట బికినీలో కనిపించి ఆడియన్స్ అందరి దృష్టిని తన వైపుకు లాక్కుంది. హాట్గా అలా వాక్ చేస్తూ హృతిక్ అండ్ ఎన్టీఆర్ ఇద్దరిని డామినేట్ చేసి పడేసింది. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి.